వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న రాత్రి విజయవాడ నుండి ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల కాసేపటి క్రితమే తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ఆఫీస్కు చేరుకుని ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేశారు. అనంతరం షర్మిల, అనిల్ సోనియా గాంధీ నివాసానికి వెళ్లి కలిశారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు షర్మిల. ఇవాల్టి నుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ ఒక భాగమన్నారు. వైఎస్ఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే తాను నడుస్తానన్నారు. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెసేనన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయలేదని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చుట్టం వైఎస్ఆర్ కల అని, అది నెరవేర్చడానికి తాను కాంగ్రెస్ లో చేరానని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది.